నమస్తే. ఎమ్మెల్సీ ఎలక్షన్స్కి కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. 27వ తేదీన పోలింగ్ జరగబోతున్నది. రేపు సాయంత్రం 5 గంటలకి ప్రచారం. ఇండిపెండెంట్గా పోటీ చేస్తున్న వాళ్ళు, పార్టీ అభ్యర్థులు అందరూ కూడా దాదాపు 10-15 రోజులుగా ప్రచారంలో చాలా ముమ్మరంగా పట్టభద్రుల దగ్గరికి వెళ్ళి ఓటు అభ్యర్థించే ప్రయత్నం చేశారు. సో రేపు ఈవినింగ్కి ప్రచారం క్లోజ్ కాబోతున్నది. సో ఇక డబ్బుల వ్యవహారం కూడా కొంత తెర మీదకి వస్తున్నది. లాస్ట్ 2 డేస్ మరి చెప్పలేము, ఉంటే ఉండొచ్చు. ఎందుకంటే లాస్ట్ ఎలక్షన్స్ కూడా మనం చూసినాం. పల్లా రాజేశ్వరరెడ్డి గెలవడానికి అవే డబ్బులు కారణమైనాయి. ఓట్ల చీలికతో పాటు పైసలు కూడా ఒక కారణం. 1500 నుంచి 2000 రూపాయలు పట్టభద్రులు, డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళు కూడా డబ్బులు తీసుకొని ఓటేసిన పరిస్థితి. సో ఈసారి ఎట్లుంటుంది ఈక్వేషన్? సో అప్పుడున్న రాజకీయ పరిస్థితులు వేరు, ఇప్పుడున్న రాజకీయ పరిస్థితులు వేరు. సో ఏదేమైనా ఓటర్లు మాత్రం చాలా నిశితంగా గమనిస్తున్నారు. పట్టభద్రులు, డిగ్రీ చేసిన వాళ్ళంతా వెయిట్ చేస్తున్నారు ఓటు వేయడానికి. సో చాలామంది పోటీ చేస్తున్నారు. అందులో పోటీ చేస్తున్న వాళ్ళలో ఒక 6 నుంచి 7 మంది అభ్యర్థులు చాలా కీలకంగా ప్రజల్లోకి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగా మన ముందున్న అభ్యర్థి అశోక్ సార్ గారు. ఆయన ఇండిపెండెంట్గా పోటీ చేస్తున్నారు. ఆయన సీరియల్ నెంబర్ 18. ఆయన మొదటి ప్రాధాన్యత ఓటు నాకు వేసి గెలిపించండి అని ఈ పట్టభద్రుల ఓటర్లందరినీ అభ్యర్థిస్తున్నారు. ప్రస్తుతం నా ముందున్నారు. నమస్తే అండి అశోక్ గారు. నమస్తే అన్న. సో ఎట్లా ఉంది ప్రచారం? అయిపోయినట్టుంది. రేపటితో లాస్ట్. రేపటితో లాస్ట్. మొత్తం అంతా కంప్లీట్ చేసేసిరా? అంతా కంప్లీట్ చేశాను. అంటే నా పరిధిలో ఎంత కలిసినా, ఎవరు కలిసినా 4,60,000 ఓట్లలో ఒక 20,000 మంది కలిస్తే మహా ఎక్కువ. అంతేనా? డైరెక్ట్ ఫేస్ టు ఫేస్ గెలవడం అంత కష్టమే. కాకపోతే రాజకీయ నాయకులు అందరూ కార్యకర్తలను కలిసిరు. అశోక్ సార్ పట్టభద్రులను కలిసిండు. దానికి ఉన్నక తేడా. ఎందుకు వాళ్ళు లైబ్రరీలోకి పోతున్నారు, వాళ్ళు మార్నింగ్ వాకర్స్ అట్లా ఇట్లా కలుస్తున్నారు, మీరు అదే పని చేసినారు కదా? లైబ్రరీలో పోతే వాళ్ళకి రెస్పాన్స్ లేదు. కానీ అశోక్ సార్కి అద్భుతమైన రెస్పాన్స్. ఎందుకంటే టీచర్ కాబట్టి నాకు గౌరవిస్తారు, అందరు లేచిన పడతారు, అవసరమైతే నాకు ఘన స్వాగతం పలుకుతారు. వాళ్ళు పోతే కూర్చున్న కాంచి లేని పరిస్థితి కూడా ఏముండదు. కాబట్టి టీచర్కి మిగతా వాళ్ళకు ఒక డిఫరెన్స్ మేము అర్థం చేసుకోవచ్చు. కాబట్టి నాకు ఖమ్మం పోయినప్పుడు లైబ్రరీ ముందు నుంచి ఒకే ఒక స్టూడెంట్ అమాతం ఎత్తుకొని లోపల తీసుకుపోయాడు. అంతకంటే ఇంకా అభిమానం ఏముంటో చెప్పండి. పూలు చల్లుతూ లోపల తీసుకుపోయారు. ఇక్కడ రాజకీయ పార్టీ నాయకులు ఎవరు పూలు చల్లారు, ఎవరు తీసుకుపోయారు? ఎందుకంటే వాళ్ళు మద్యం పోస్తున్నారు, మాంసం పెడుతున్నారు, డబ్బులు ఇస్తున్నారు, తెచ్చుకుంటున్నారు. వాళ్ళ కార్యకర్తలకు 200 మందితో మీటింగ్ పెడితే అలా ఓటర్లు ఉండే వాళ్ళు 20 మంది మాత్రమే ఓటర్లు ఉంటారు. నేను ఎక్కడ మద్యం పోయలేదు, ఏమీ చేయలేదు. కానీ అద్భుతమైన రెస్పాన్స్ అశోక్ సార్కి ఉంది. అందుకే ప్రధాన పార్టీలు ఒకవైపు 3 ఉంటే అశోక్ సార్ మరోవైపు ఉన్నాడు. గెలుపంతా అశోక్ సార్దే. అంటే ఎట్లా ఫస్ట్ ప్రయారిటీలోనే గెలిచేస్తారా? ఫస్ట్ ప్రయారిటీ గెలిచి సెకండ్ ప్రయారిటీ, థర్డ్ ప్రయారిటీ దాకా పోతుందా? కొంత పోవచ్చు. మాక్సిమం అయితే అందరితో పోలిసినప్పుడు మెజారిటీ అయితే అశోక్ సార్ పక్కా వస్తుంది. ఎందుకంటే ఎందుకు ధీమా ఉన్నా అంటే ఒక 14 జర్నలిస్టు. సరే, అది విద్యార్థులకి ఏం చేరకపోవచ్చు. కానీ 2014 నుంచి 2024 దాకా 10 సంవత్సరాల పాటు పాఠం చెప్తూనే ఉన్నా. ఈ 10 సంవత్సరాల కాలంలో లాస్ట్ టైమే టీశాట్ మన టీవీలో క్లాసులు చెప్తే 80 లక్షల మంది చూశారు. ఓకే. తర్వాత నా యొక్క యూట్యూబ్ ఛానల్ కావచ్చు, వివిధ రకాల యూట్యూబ్ ఛానల్ కావచ్చు, ఒక 5 కోట్ల వ్యూస్ వరకు ఉంటాయి. అంటే 5 కోట్ల వ్యూస్ అంటే మిగతా వాళ్ళకి ఎక్కువ ఉండొచ్చు. కానీ 5 కోట్ల వ్యూస్ ఎవరికి సంబంధించినవి? ఓన్లీ పట్టభద్రులకు సంబంధించి ఎవరైతే ఓటేస్తారో ఓటేసిన వాళ్ళకి సంబంధించినటువంటి వ్యూసే. వాళ్ళకు పాఠం చెప్పినా, కష్టకాలంలో వస్తే వాళ్ళకి అండగా నిలబడ్డా. వాళ్ళ పోటీ చేసేటటువంటి ప్రధాన పార్టీల అభ్యర్థులు ఒక్క ధర్నాలన్నా పాల్గొని ఒక్క ఫోటో చూపెట్టమని చెప్పండి. ఏ ధర్నా, కనీసం జీవో నెంబర్ 46 కావచ్చు, లాంగ్ జంప్ కావచ్చు, రిజర్వేషన్లు కావచ్చు, జేఎల్ ఇష్యూ కావచ్చు, గ్రూప్ 1 ఇష్యూ కావచ్చు, గ్రూప్ 2 విషయం కావచ్చు, 14 పేపర్ల లీకేజ్ విషయం కావచ్చు, టీఎస్పీ ధర్నా కావచ్చు, టీఎస్ఎల్ బోర్డు ముందు ధర్నా కావచ్చు, డిఎస్సి ధర్నా కావచ్చు, ఒక్క ఫోటోనన్నా చూపెట్టగలుగుతారా మీకు ప్రధాన పార్టీల వాళ్ళు? మనకు వాళ్ళకు అడిగే అర్హత ఎక్కడ చెప్పండి? ఇప్పుడు ఇండిపెండెంట్గా పోటీ చేసి గెలిచిన వాళ్ళు ఎమ్మెల్సీలుగా ఎంతమంది ఉన్నారు? సో అట్లా పోటీ చేసిన వాళ్ళు నాగేశ్వరరావు లాంటి వాళ్ళకు కూడా మిగతా కమ్యూనిస్టు పార్టీలు, అనుబంధ సంఘాలు వీళ్ళంతా మద్దతు పలికినారు. మరి మీకు అలాంటి సపోర్ట్ లేకుండా, నిర్మాణం లేకుండా ఎట్లా గెలుస్తారని మీరు అనుకుంటున్నారు? నిర్మాణం అంటే నాగేశ్వరరావు సార్ ఉన్నాడు, ఆయన ఉద్యమాలలో పాల్గొనలే. ఒక లెక్చరర్గా చేశాడు, ఆయన నాగేశ్వర సార్ పోటీ చేసినప్పుడు యూట్యూబ్ ఛానల్ లేవు, సోషల్ మీడియా లేదు. ఇవాళ సోషల్ మీడియా ఉంది, కదిలితే సోషల్ మీడియాలో ఎమ్మటే వెళ్ళిపోతూ ఉంది. కాబట్టి ఇవాళ మొత్తంగా ఉన్నటువంటి 34 నియోజకవర్గాలు, 5 ఎంపీ స్థానాలు, 200 పైన మండలాలు, 2000 పైన గ్రామాలు, ప్రతి గ్రామంలో కనీసంగా ఒక 20 నుంచి 30 మంది పిల్లలు. అంటే పిల్లలు ఎలా ఉన్నారంటే, ఒక ఇంట్లో ఒక తమ్ముడు ఉన్నాడు, ఇంకో ఇంట్లో చెల్లి ఉన్నది, ఇంకో ఇంట్లో బావమరిది ఉన్నాడు, ఇంకో ఇంట్లో ఒక మరదలు ఉంది. అంటే నేను పోటీ చేసినప్పుడు మా మరదలు నిన్ననే చెప్పింది ఓటేమని చెప్పేసి వాళ్ళు నాకు చెప్తా ఉన్నారు. అంటే ఒక స్టూడెంట్ ఏమంటుండంటే, సార్ నీ స్వచ్ఛందంగా మీకు 40 ఓట్లు వేపిస్తున్నా, 45 ఓట్లు వేపిస్తున్నా, మా చుట్టాలు మొత్తం ఉన్నాయి సార్, మా ఊర్లో ఓటర్లు మొత్తం ఉన్నాయి సార్, నేను నిలబడతా,
కాకపోతే ఇక్కడ ఒక చిన్న సమస్య ఏంటంటే ప్రధాన పార్టీల వాళ్ళు ఓటర్లను కొంటున్నారు. ఆ కొనే దగ్గర నిజంగా పోటీ పరీక్షలు ఉన్న విద్యార్థులు అయితే అమ్ముడు పోరు, కానీ పోటీ పరీక్షలు లేనటువంటి సాధారణ గ్రాడ్యుయేట్స్ లాంటి వాళ్ళు అమ్ముడు పోవడానికి అవకాశం ఉంది. అంటే ఎట్లా రెడీ చేసుకున్నారా లేకపోతే డబ్బులు వాళ్ళని ఇచ్చేస్తున్నారు ఆల్రెడీ. మీరు ఎక్కడ చూసినారు ఇచ్చేస్తున్నారు? వాళ్ళు ఫోన్ చేసి చెప్తారు, పిల్లలు ఫోన్ చేసి చెప్తున్నారు నాకు 2000 రూపాయలు పలానా నెంబర్కి వెళ్ళి వచ్చినాయి అంటున్నారు. అంతే. కాకపోతే ఆడ నేను పలానా వ్యక్తికి వెళ్ళి డబ్బులు వచ్చిన పైన కనపడదు కదా, ఆ డబ్బులు ఇవే అని చెప్పేసి మనం రూజ్ చేయడం కుదరదు కదా, దొరుకుతుండొచ్చు వాళ్ళు కూడా. కాకపోతే ఇలా గత 10 సంవత్సరాలుగా రాష్ట్రంలో ప్రజాస్వామ్యం అనేది ప్రమాదంలో పడింది. డబ్బులు పంచితే తప్ప గెలవని పరిస్థితి తీసుకుపోయారు. మరి ఈ మార్పు ఎప్పుడొస్తో వేచి చూడాలి. సో మీరు నమ్ముతున్నారా పట్టభద్రులు డిగ్రీ కంప్లీట్ చేసి ఓటేయాలనుకున్న వాళ్ళందరూ డబ్బులు తీసుకున్నా మీకే ఓటేస్తారని? అందరూ వేయకపోవచ్చు, ఎక్కువ మంది అయితే వేస్తారు కదా. ఇక్కడ మెజారిటీ కావాల్సింది 100 మార్కులు కాదు కదా. మీరు ఒక టీచర్గా ఎందుకు డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళు పట్టభద్రులు కూడా డబ్బులు తీసుకునే సంస్కృతిని ముందుకు తీసుకెళ్తున్నారు? తీసుకుపోవట్లేదు, నేను చెప్తున్నాం. అంటే కొంత విలువలు ఉన్నాయి కాబట్టి. ఇప్పుడు ఇప్పటికి కూడా కొన్ని మార్పులు. పోయినసారి టీఆర్ఎస్ గవర్నమెంట్ సోషల్ మీడియాను వాడింది, డబ్బులు వాడింది, అన్నీ వాడినా కూడా టీఆర్ఎస్ పార్టీ ఓడిపోయింది కదా. అంటే ఇక విలువలు ఉన్నట్టే కదా. ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందని టీఆర్ఎస్ పార్టీ ఓడించారు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ కూడా అదే చేస్తూ ఉంది. కాబట్టి కొంత విలువలు ఉన్నాయి. మొత్తం నేను సమాజంలో మొత్తం అంతా ఖరాబ్ అయిందని చెప్పట్లేను. కాబట్టి ఇంకా మార్పు రావాలి. మార్పు రాకపోవడం గల కారణం ఏంటంటే గ్రామీణ ప్రాంతాలలో ఇంకా పేదరికం బోల. ఒక స్టూడెంట్ అనే వ్యక్తి హైదరాబాద్కి వచ్చి 1 సంవత్సరం పాటు చదివేసరికి వాడు డబ్బులు మొత్తం అయిపోతున్నాయి. తర్వాత స్విగ్గీలో పనిచేయడం, జొమాటోలో పనిచేయడం, సిటీ సెంట్రల్ లైబ్రరీలో 5 రూపాయల భోజనం పెడితే తినడం, ఇలాంటి ఇబ్బందులు ఉన్నాయి. ఇప్పుడు రాష్ట్రం ఏమో అభివృద్ధి చెందుతుందంటారు. అభివృద్ధి ఎక్కడ జరిగింది? ఓన్లీ హైదరాబాద్లో మాత్రం అభివృద్ధి జరిగింది. కానీ హైదరాబాద్లో మనకు ఉపాధి లేదే. తెలంగాణ బిడ్డలకు హైదరాబాద్ ఉపాధి ఏమైనా ఉన్నదా? లేదు. సాఫ్ట్వేర్ రంగంలో 10% ఉండరు, ఫార్మా రంగంలో 10% ఉండరు, ఇండస్ట్రీ సెక్టర్లో 20% ఉండరు. ఇప్పుడు హైదరాబాద్ నాన్ లోకల్ అడ్డాగా మారిపోయింది. కంప్లీట్ నాన్ లోకల్ అడ్డా. పేరుకు మాత్రమే తెలంగాణ రాష్ట్రం వచ్చింది, కానీ ఒక్క నిరుద్యోగి తెలంగాణలో జరిగింది చాలా శూన్యమే. ప్రభుత్వ రంగంలో ఎంతో కొంత ఉద్యోగాలు తప్పని పరిస్థితుల్లో ప్రభుత్వం నడవాలి కాబట్టి కొన్ని ఉద్యోగాలు నింపుతున్నారు. కానీ ప్రైవేటు రంగంలో తెలంగాణ బిడ్డలకు జరుగుతుంది ఏంటి? తెలంగాణ రాష్ట్రంలో 10 ఏళ్ల కాలంలో ఎంతమందికి ఇచ్చారు? ఇప్పటివరకు ప్రభుత్వం దగ్గర కార్మిక శాఖ లెక్కల ప్రకారం తెలంగాణ వాళ్ళకు ఎంతమంది ఉపాధి పొందుతున్నారు? ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఏమంటుందంటే 75% మేము స్థానికులకే ప్రైవేటు రంగంలో మేము రిజర్వేషన్లు కల్పిస్తామని చెప్తుంది. ఇంతవరకు దాని 5 నెలలు అవుతుంది. ఈ 5 నెలల కాలంలో విద్యా గురించి కానీ, ఉపాధి గురించి కానీ, ఒక ఎంప్లాయ్మెంట్ గురించి కానీ కాంగ్రెస్ పార్టీ 1% అయినా ముందు తీసుకుపోయిందా? తీసుకుపోలేదు కదా. 2 లక్షల ఉద్యోగాలు వేశారు, ఒక ఉద్యోగం నింపిరా? ఒక ఉద్యోగం నింపకుండా గత ప్రభుత్వం నింపిన ఉద్యోగాల్లో 30,000 లెక్కలు చెప్పుకుంటుంది. ఎగ్జామ్ పెట్టినావా? నోటిఫికేషన్ వేసినావు, ఎగ్జామ్ పెట్టలే కదా. ఎగ్జామ్ రాయకుండా ఫలితాలు ఎట్టు వస్తాయి? ఫలితాలు రాకుండా ఉద్యోగ నియామక పత్రాలు ఎట్టు వస్తాయి? చెప్పుకోవడం కూడా సిగ్గు అనిపించాలి కదా. కాబట్టి ఈ ప్రభుత్వం కూడా మోసం చేయడానికి సిద్ధంగా ఉంది. ఎంత దరిద్రం అంటే ఉన్న ఉద్యోగాలు నింపడం శాసనవేత్తలు వాళ్ళకు 9,210 ఉద్యోగాలు గురుకుల ఉద్యోగాలు పడితే వీళ్ళ ఎన్నికల అడావుడి కోసం డిఎల్ నింపిన తర్వాత జేఎల్ నింపిన తర్వాత పీజీటీ టీజీటీ నింపాలి. అలా నింపకుండా జేఎల్ డిఎల్కి ఏమో మనకు డెమో ఉంటుంది, అంటే ఒక టైప్ ఆఫ్ ఇంటర్వ్యూ ఉంటుంది, బోర్డు మీద కొంచెం పాఠం చెప్పాలా. కానీ పీజీటీకి ఉండదు. మధ్యలో పీజీటీ రెడీగా ఉందని చెప్పేసి రిజల్ట్ ఇచ్చి పడేశారు. దాని కారణంగా పీజీటీ వచ్చిన వాడు తర్వాత డిఎల్ వచ్చింది, డిఎల్ వచ్చిన జేఎల్ వచ్చింది. ఒకటికే 3 ఉద్యోగాలు వచ్చినాయి. మరి 3 ఉద్యోగాలు చేస్తే జాయిన్ చేయించుకుంటారా మీరు? 3 ఉద్యోగాలు 3 జీతాలు ఇస్తారా? అడావుడిగా ఆగమాగం చేసి 6,500 మందికి నియామక పత్రాలు ఇచ్చారు. 2 నెలలు దాటిపోయింది. 2 నెలలు దాటితే నియామక పత్రాలు పనిచేయవు. మళ్ళీ నియామక పత్రాలు ఇవ్వలేదా? ఎవరి కోసం ఇచ్చినావు? గవర్నమెంట్ బడి స్టార్ట్ అయ్యేది జూన్లో స్టార్ట్ అవుతాయి. జూన్ రాకముందే నియామక పత్రాలు ఎందుకు ఇవ్వాలా? నువ్వు ఇచ్చి ఏం చేసినావు? వాళ్ళకి జీతం ఇచ్చినావా? వాళ్ళకి అపాయింట్మెంట్ తీసుకొని ఏమైనా ఉద్యోగాలు జాయిన్ చేసుకున్నావా? జీతాలు ఇవ్వలే కదా. అంటే మోసం. అంటే ఎంత గమనిస్తుగా విద్యార్థులంతా. మీ ప్రత్యర్థి ఎవరు అని మీరు అనుకుంటున్నారు? కాంగ్రెస్ పార్టీ ఉంటుంది. అంతేనా? ఎందుకంటే 32 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు కదా. 34 నియోజకవర్గాలు 32 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. కాంగ్రెస్ తో మీరేనా పోటీ? ప్రధాన పోటీదారు నేనే. అంతే. కాంగ్రెస్ కూడా నాకు పోటీ కాకపోవచ్చు అని అనుకుంటున్నా. ఎందుకంటే ఇక్కడ ఓట్లు వేసే వాళ్ళు పార్టీ కార్యకర్తలు కాదు, ఓకే, గ్రాడ్యుయేట్లు అంటే ఒక జెండా పట్టుకొని ఊక నిన్ను గెలిపించి నన్ను గెలిపించని ఈ దర్వాజా తిరిగేది ఏముండదు. గ్రాడ్యుయేట్లు చదువుకున్న వాళ్ళు, పుస్తకం పట్టుకున్న వాళ్ళు, యోగ్యులైన వాళ్ళు ఉంటారు. కాబట్టి ఇంకోటి ఏంటంటే నేను 10 సంవత్సరాలుగా ఏం ఆశించకుండా పనిచేసుకున్నా. వాస్తవంగా ఇలా పోటీ చేయాలనే ఉద్దేశం కూడా నాకు ఏం లేకుండే, అసలు చేయాలన్న అభిలాష కూడా లేకుండే. చేసేటోని అయితే ఎప్పుడో ఈ ఓటర్ల నమోదు కార్యక్రమంలో బలంగా తిరిగి మండలం జిల్లా తిరిగి ఓటర్లు నమోదు చేసుకుంటాను కదా. ఈ ఓటర్లు నమోదు చేస్తారు. అక్కడ మీరు మీకు పెద్దగా ఎన్రోల్మెంట్ దీంట్లో మీరు
ఎండోల్మెంట్ అంటే ఏం పైసలు ఇచ్చి ఎన్రోల్ చేసుకుంటారా? ఎన్రోల్ చేసుకున్నప్పుడు ఒక వ్యక్తికి 500 1000 రూపాయలు చేసుకోవడం కదా. కాబట్టి చేసుకున్న వాళ్ళని అడుగుతారు, చేసుకోలేదు సరే చేస్తా అని చెప్పి చేస్తారు. దాని పెద్ద ఏముంటుంది దాంట్లో? చదువుకున్న వాళ్ళే కాబట్టి గుర్తు చేశారు. మీరు ఎన్రోల్ కాలేదు, ఎన్రోల్ చేసుకున్నాం గుర్తు చేశారు. దానికి ఎన్రోల్ చేసుకున్నాం కాబట్టి వాళ్ళకి అవుట్ చేయాలని రూల్ అయితే ఏం లేదు. మీ మీద కూడా ట్రోల్స్ నడుస్తూ ఉన్నాయి. మీరు అఫిడవిట్లో సరైన అంశాలు పెట్టలేదని మీ ఫ్యామిలీ మీద ట్రోల్స్ నడుస్తున్నాయి. మీరు బీఆర్ఎస్తో ముందు నుంచి సఖ్యతగా ఉన్నారన్న ట్రోల్స్ ఫొటోస్ బయటకు వస్తూ ఉన్నాయి. మరి నా మీద 12 కేసులు పెట్టిందెవరు? 12 కేసులు పెట్టిందెవరు? 12 కేసులు పెట్టి టీఆర్ఎస్ గవర్నమెంటే కదా. చెంచులూరు జైలు పంపింది ఎవరు? టీఆర్ఎస్ గవర్నమెంటే కదా. టీఆర్ఎస్ గవర్నమెంట్ ఏమో టీఆర్ఎస్ ఎట్లా మనం ఉంటాం? ఈయనేమో ఈయన తీర్మానం వల్లనేమో బీఆర్ఎస్ కోవట్ అంటాడు. కాంగ్రెస్ వాళ్ళు ఏమో టీఆర్ఎస్ కోవట్ అంటారు, టీఆర్ఎస్ వాళ్ళేమో బల్మూరి వెంకట్ కోవట్ అంటారు. ఇంకొక ఆయనేమో తీర్మానాలను గెలిపించడం కోసమే ఈయన ఉన్నాడని చెప్పేసి ఇంకోళ్ళు అంటారు. ఎవరి కోవట్టు కాదు, అశోక్ సార్ నిరుద్యోగుల కోవట్టు. నిరుద్యోగుల కోసమే పనిచేస్తున్న వ్యక్తి ఎవరంటే అశోక్ సార్. కాబట్టి అశోక్ సార్ని ముమ్మాటికి నిరుద్యోగులు ఈసారి 100% గెలిపించబోతున్నారు. అఫిడవిట్లో మీరు తప్పులు పెట్టినారా? ఏం తప్పులు పెట్టలే. అయినా విద్యార్థులకు కావాల్సిన నిరుద్యోగ సమస్యలు కదా, అఫిడవిట్లో తప్పులు కాదు కదా. ఓకే, అఫిడవిట్లో తప్పులు కాదు కదా. నిరుద్యోగులు కావాలి, ఉద్యోగాలు ఏమిస్తున్నారు, ఉపాధి ఏమిస్తున్నారు అని లెక్కలు కావాలి. ఇది కాదు కదా మేనిఫెస్టోలో కావాల్సింది. అట్లా అంటే ఒక్కొక్క నాయకుడికి 200-300 తప్పులు వెళ్తాయి. మరి నేను కరెక్ట్గా నా ఆస్తుల వివరాలు అన్ని వివరాలు కరెక్టే పెట్టాను, తప్పులు ఏం పెట్టలేదు. నేను నాకున్నటువంటి లెక్కలు, నాకున్నటువంటి ఐటీ రిటర్న్స్ అన్ని కూడా కరెక్టే పెట్టాను, నేను తప్పులు ఏం పెట్టలేదు. సో ఎంత మెజారిటీ వస్తుంది అనుకుంటున్నారు? మీకు ఎన్ని ఓట్లు పడతాయి అనుకుంటున్నారు? దాదాపుగా మొదటి దశలోనే 1,30,00,000 ఓట్లు మొదటి దశలో వస్తాయని అనుకుంటున్నాను. ఫస్ట్ ప్రాధాన్యత ఓట్లు 1,50,000 దాకా వస్తాయి. అంటే వాస్తవం నాకున్న లెక్కలు ఏంటంటే 4,60,000 మంది ఉన్నారు. మీకు ఉద్యోగులతో పెద్దగా టచ్ లేదు కదా? ఉద్యోగులలో 30% స్టూడెంట్స్ కదా. ఒక టీచర్ ఉన్నాడు, టీచర్ గ్రూప్ 2 చదువుతున్నాడు, టీచర్ ఉన్నాడు గ్రూప్ 1 చదువుతున్నాడు, ఒక కానిస్టేబుల్ ఎస్ఐ చదువుతున్నాడు, ఒక ఎస్ఐ గ్రూప్ 1 చదువుతున్నాడు. అంటే దాదాపుగా 30% మంది విద్యార్థులే, నిత్య విద్యార్థులే. ఉద్యోగం వచ్చినంత మాత్రమే కంప్లీట్ ఆడదానికి క్లోజ్ ఏం చేయరు, నిత్య విద్యార్థిగానే ఉంటారు కాబట్టి వాళ్ళు కూడా స్టూడెంట్సే. దానితో పాటుగా ఈ 15-20 రోజుల కాలంలో చాలా మందిని కలిశాను నేను, ఉద్యోగ సంఘం నాయకులను కలిశాను. ఇక్కడ ఉద్యోగ సంఘం నాయకులు ప్రభుత్వానికి కొంత మద్దతు ఇస్తామని ప్రకటించారు, కానీ కింది స్థాయిలో ఉన్న తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అంటే ఒక బ్లాక్ మెయిలర్కి, ఒక చీటర్కి ఏ విధంగా మీరు మద్దతు తెలుపుతారు, ఒక రియల్ ఎస్టేట్ భూదందా చేసే వ్యక్తికి ఏ విధంగా మద్దతు తెలుపుతారని చెప్పేసి రివర్స్ అవుతున్న సందర్భాలు కనబడుతున్నాయి. కాబట్టి అశోక్ సార్కి బ్రహ్మాండంగా మద్దతు ఉన్నది, ఉద్యోగ సంఘంలో మద్దతు ఉంది, నిరుద్యోగులు మద్దతు తెలుపుతున్నారు. కాబట్టి నా విజయం అనేది ఈజీగానే వెళ్ళిపోతుంది. సో ఇప్పుడు కేటీఆర్ వ్యాఖ్యలను మీరు ఎట్లా చూస్తున్నారు? బిట్స్ పిలాని వర్సెస్ పల్లి బఠానీ అంటున్నాడు ఆయన. బిట్స్ పిలాని మరి ఎక్కడ కనపడ్డాడు రోడ్డు మీద? బిట్స్ పిలాని ఎక్కడ కనపడ్డాడు? జియో నెంబర్ 46 బాధితులకి అన్యాయం జరిగినప్పుడు ఆయన వచ్చి ధర్నా చేసిండా? గురుకులాలకు అన్యాయం జరుగుతుంటే ధర్నా చేసిండా? మరి 14 పేపర్లు అమ్ముకున్నప్పుడు ఒక్కరోజన్నా వాయిస్ వినిపించిండా? వీళ్ళు ప్రధానంగా ఉన్న ప్రధాన పార్టీలు ఎవ్వరు కూడా నిరుద్యోగుల తరపున మైక్ పట్టుకొని మాట్లాడిన వాళ్ళు కాదు, రోడ్డు మీదకి వచ్చిన వాళ్ళు కాదు, కేసులు పెట్టించుకున్న వాళ్ళు కాదు, ధర్నా చేసిన వాళ్ళు కాదు. వీళ్ళమ్మటి నడిచింది, వాళ్ళ పోటీ చేసిన దాంట్లో ప్రధానమైన వ్యక్తి అశోక్ సార్ వాళ్ళ వెంట నడిచాడు కాబట్టి వాళ్ళందరికీ గుర్తింపు ఉంది. నాకు ఏం పార్టీ లేదు కదా, నాకు పార్టీ లేదు, ఎవరు లేరు. మన ఇవాళ అశోక్ సార్ మాట్లాడిన అంశాలే ప్రధాన పార్టీలు ఎందుకు మాట్లాడుతున్నాయి? ఇప్పుడు ఆయన చేసిన వ్యాఖ్యల్ని ఎట్లా చూస్తున్నారంటే, అంటే ఉస్మానియా, కేయూ ఇక్కడ యూనివర్సిటీ ఎవరేం పట్టించుకోవట్లేదు. అది ఎవరు బిట్స్ పిలాని, బల్లి పటాని అనేది ఎవరేం పట్టించుకోరు. ఆయన బిట్స్ పిలాని అయితే చదువుకున్నంత మాత్రం న్యాయం చేయాలని ఏం లేదు కదా. మరి ఈయన ఒక బిట్స్ పిలాని పర్ఫెక్ట్గా ఉన్నాడు, మరి మళ్ళీ బీజేపీలో జాయిన్ అయిన వ్యక్తి మళ్ళీ టీఆర్ఎస్లోకి ఎందుకు వచ్చింది? అదే బీజేపీలో ఉండాలి కదా, మళ్ళీ టీఆర్ఎస్ రావాల్సిన పని లేదు కదా. బిట్స్ పిలాని చూసినప్పుడు యాడున్నా ఓటేయాలి కదా. నీకు ఉన్నతమైన విద్యావంతులు అంటే యాడున్నా ఓటేయాలి. అలాగే ఆడ సీట్ రాకపోతే ఇలా వస్తాం, ఇలా సెట్ అవుతాం, ఇంకోటి పోతాం. ఇదే కదా రాజకీయ నాయకులు చేసినటువంటి భ్రమలుగా. అంటే ఒక స్వచ్ఛతంగా నిరుద్యోగుల తరపున కొట్లాడే శక్తి వీళ్ళకు ఉన్నదా అంటే లేదు. సబ్జెక్టు పైన కూడా అవగాహన లేదు. మీరు కావాలంటే టైం అయిపోయింది, టైం ఉన్నప్పుడు నేను చెప్పిన మీకు దమ్ము ధైర్యం అంటే ప్రధాన పార్టీల వాళ్ళు అశోక్ సార్ అడిగే ప్రశ్నలకు మీ సమాధానం చెప్పేసి ఓపెన్ డిబేట్ని చాలని చెప్పేసి ఆర్ట్స్ కాలేజ్ చెప్తారా, సిటీ సెంటర్ లైవ్ చెప్తారా, యాడికి వస్తారా అని చెప్పేసి నేను పిలుపునిచ్చాను. కానీ వాళ్ళు ఎవరు రాలా, పారిపోయారు. కాబట్టి వాళ్ళ సబ్జెక్టు పైన అవగాహన ఇసుమంతైన అవగాహన ఉండొచ్చు, మేధావి వరకు ఉండొచ్చు, కానీ అసలు సమస్యలు ఏంది? హైదరాబాదులో ఉపాధి మార్గాలు ఏంటివి ఒక్కరన్నా మాట్లాడిరా? 10 ఏళ్ల పాటు 3,000 ఉద్యోగాలు వచ్చినాయి, 5,000 వచ్చినాయి, 1,00,000 ఉద్యోగాలు వచ్చినాయి, 2 లక్షలు. ఎవరికి ఇచ్చిన 1,00,000 ఉద్యోగాలు? లెక్కలు చెప్పాలి కదా. స్థానికత ఆధారంగా తెలంగాణ బిడ్డలకు ఉద్యోగాలు వస్తున్నాయా? అదే నా ప్రధానమైన ఎజెండా. ఇప్పుడు మీరు 10 ఏళ్ళుగా మీరు కూడా ఏం కొట్లాడలే కదా. పాఠం చెప్తున్నా, ప్రతి క్లాస్ రూమ్లో చెప్పిన. కాకపోతే ఏంటంటే నా యూట్యూబ్ ఛానల్ పెట్టినాక బహిరంగ కనబడింది. అంతకుముందు క్లాస్ రూమ్లో చెప్పిన.
క్లాస్ రూమ్లో బయటికి రాదు కదా. ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ ఉంది కాబట్టి అశోక్ సార్ ఏం మాట్లాడుతున్నా బయటకు వచ్చింది. ఇవాళ కూడా ప్రధానమైన యూట్యూబ్ మీడియా మొత్తం నన్ను కవర్ చేస్తుందా? మెయిన్ మీడియా అశోక్ సార్ని కవర్ చేస్తుందా? ఎందుకు కవర్ చేయదు మెయిన్ మీడియా? 52 మంది అభ్యర్థులు ప్రధాన పార్టీలకు ఎందుకు అవకాశం ఇస్తాయి? ఇండిపెండెంట్ అభ్యర్థులకు ఎందుకు అవకాశం ఇవ్వ చెప్పండి? ప్రధానమైన అవకాశం ఇవ్వట్లేదు కదా. అప్పుడు కూడా మాట్లాడిన, ప్రతిరోజు మొబిలైజ్ చేసిన, 2016లో చెప్పిన 2023-24 నాటికి ఈ రాష్ట్రాన్ని అత్యంత ప్రభావితం చేసే వర్గం నిరుద్యోగ వర్గం అని చెప్పిన. ఇంకా 2-3 సంవత్సరాల తర్వాత దేశంలో రాష్ట్రంలో రాబోయే ఉద్యమం నిరుద్యోగ విప్లవం, నిరుద్యోగ ఉద్యమం. ఎందుకంటే ప్రతి సంవత్సరం 3-4 లక్షల మంది తెలంగాణలో రోడ్ల మీదకి వస్తారు. పీజీ చేసిన వాడు, బీటెక్ చేసి ఎంటెక్ చేసిన వాళ్ళు స్విగ్గీలో జొమాటోలో పనిచేస్తున్నారు. బీటెక్ ఎంటెక్ చేసిన క్యాండిడేట్కి 15,000 రూపాయలు జీతంగా రాని ఒక పరిస్థితి. చదువుకు యోగ్యత ఉందంటే యోగ్యత లేదు. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఇలా గ్రామంలో 2 ఎడ్లు అంటే తెలుసు కదా, 2 ఎడ్లు పెట్టుకొని ఒక గుంటక పట్టుకుంటే ఆ వ్యక్తికి ఎకరానికి 1000 రూపాయలు ఇస్తారు. ఆ వ్యక్తి రోజు ఒక 4 ఎకరాలు గుంటకు కొడతాడు. అట్లీస్ట్ 3 ఎకరాల గుంటక కొడితే 3,000 రూపాయలు వస్తాయి. 3,000 రూపాయలు అంటే 4 నెలల టైమే ఉంటుంది. 4 నెలల కాలంలో 2 లక్షల రూపాయలు సంపాదిస్తున్నాడు. కానీ ఒక పీజీ చేసినటువంటి ఒక మహిళ, ఒక ఉమెన్ పోయి ప్రైవేట్ స్కూళ్ళల్లో పనిచేస్తే వచ్చే జీతం ఎంత అంటే 6,000 రూపాయలు, 8,000 రూపాయలు. ఒకవేళ 8,000 అనుకున్నా కూడా 12 ఎమ్ములు 96 లక్ష రూపాయలు కూడా రాని పరిస్థితి కదా. 6,000 అంటే 72,000. 72,000 వాళ్ళ ఖర్చులో పోతే ఏం మిగులుతుంది చెప్పండి? అంటే ఇవాళ అన్ఎడ్యుకేటెడ్ కష్టపడ్డోడు, అన్ఎడ్యుకేటెడ్కు 2 లక్షల రూపాయలు సంపాదిస్తే ఒక ఎడ్యుకేటెడ్ సంవత్సరం మొత్తం కష్టపడే 1 లక్ష రూపాయలు రాని ఒక పరిస్థితి ఉంది. దీనివల్ల కారకులు ఎవరంటే ప్రభుత్వాలు. డిగ్రీ స్థాయిలో ఇచ్చేసి పడేశారు. బీటెక్ కాలేజీలు మొత్తం ఇచ్చారు. దేనికోసం ఇచ్చారంటే ఫీ రీఎంబర్స్మెంట్ కోసమా బీటెక్ కాలేజీలు ఇచ్చారు. ఎక్కడ క్వాలిటీ విద్య లేదు. సరిగ్గా రెండు పేజీలలో స్పెల్లింగ్ మిస్టేక్ లేకుండా రాయలేని పరిస్థితి, ఒక రెజ్యూమ్ తయారు చేసుకునే పరిస్థితి. విద్యా వ్యవస్థ సర్వనాశనం అయింది. ఏ ప్రభుత్వాలకు కూడా విద్య పైన సోయి లేదు. రాబోయే 20 సంవత్సరాల తరాన్ని నాశనం చేసిన గవర్నమెంట్లు. అందుకే నేను ఈ యొక్క నిరుద్యోగిగా ఉన్నటువంటి వ్యవస్థలో ఉన్నటువంటి అభ్యర్థులందరినీ మేల్కొల్పాలనుకుంటున్నా. ఫలితాలతో సంబంధం లేకుండా పల్లె తిరిగి పట్టణం తిరిగి ప్రభుత్వ బడి ఎందుకు నాశనం అవుతుంది, ఏ స్కూల్లో 10-12 మంది ఎందుకు ఉండట్లేరు, ఎందుకు ఇంగ్లీష్ మీడియం పెట్టారు, కాబట్టి ప్రజల మంది మొబిలైజ్ చేసి ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఏంది, డిగ్రీలో ఎడ్యుకేషన్ ఏంది, సిస్టమ్ని ఎలా బాగు చేయాలి, ఫస్ట్ సిస్టమ్ బాగు చేసుకుందాం. ఓకే, ఎందుకు టెక్నికల్ స్కిల్స్ లేవు, ఆ టెక్నికల్ స్కిల్ నేర్పించుకుందాం. ఇంగ్లీష్ లాంగ్వేజ్ స్కిల్ లేవు, అది నేర్పించుకుందాం. అది నేర్చుకున్న తర్వాత హైదరాబాద్లో సాఫ్ట్వేర్ కంపెనీలో తెలంగాణ బిడ్డకు ఎందుకు ఉద్యోగం అని నిలదీసే ప్రయత్నం చేస్తాం. హైదరాబాద్లో సాఫ్ట్వేర్ కంపెనీలో మొత్తం లిస్ట్ తీసుకొచ్చి వాళ్ళు ఉపయోగిస్తున్న సాఫ్ట్వేర్ ఏంటి, విద్యార్థులు తెలిసిన సాఫ్ట్వేర్ ఏంటి తెలియకపోతే తెలుసుకొని నేర్చుకోవాలి. ఆ నేర్చుకొని హైదరాబాదులో 75% స్థానిక కోట అమలు చేసుకుంటే 30 లక్షలు కాదు 50 లక్షల మందికి ఉపాధి కల్పించేంత స్తోమత హైదరాబాద్ మహానగరానికి ఉంది. కానీ వాళ్ళ హైదరాబాద్ మహానగరం నాన్ లోకల్ కబ్జాలో నిండిపోయి ఉన్నది. కాబట్టి ఆ నాన్ లోకల్ కబ్జాకి వెళ్ళి ఈ తెలంగాణ మొత్తం సీమాంధ్రులకి వెళ్ళి తెలంగాణ వైపు మళ్లించాలన్న ఆకాంక్షతో అశోక్ సారు బలమైన ఆకాంక్షతో రేపు పొద్దున మీరు అన్ని ఖర్చు పెట్టుకునేది ఈజీగా 20-30 అవుతాయి కదా, మినిమం అవుతాయి కదా. 20-30 ఏం కావాలి, ఎక్కువ అయితే ఎందుకు, మినిమం అవుతాయి. ఎందుకంటే తల ఏం తీస్తున్నారు, మా చుట్టాలు బంధువులు ఉన్నారు కదా, చిన్నప్పుడు ఫ్రెండ్స్ ఉన్నారు, కొంత స్టూడెంట్స్ ఉన్నారు. వీళ్ళంతా ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఓట్లు వచ్చి ఓడిపోతే ఎందుకు పోటీ చేసినాడు అనుకునే సిచ్యువేషన్ అయితే రాదు కదా. నేను పాఠం చెప్పుకోడు కదా, మళ్ళీ నేను రోజు 8 గంటల పాటు పాఠం చెప్తే రోజు 10,000 రూపాయలు వస్తాయి, సంపాదించాల్సి వస్తుంది. మళ్ళీ ఫీజులు వసూలు చేయాల్సి వస్తుంది. ఫీజు తక్కువ ఫీజులు పెడతాను. అశోక్ సారు భారీగా ఫీజులు పెట్టి వసూలు చేయడు, తక్కువ ఫీజుతో ఎక్కువ మంది కోచింగ్ ఇస్తాడు. కాబట్టి రోజు నిలబడి పాఠం చెప్పే శక్తి ఉన్నది, ప్రజల్ని మొబిలైజ్ చేసే శక్తి ఉన్నది, వాస్తవాలు ఏందో చెప్పే శక్తి ఉన్నది, విద్యార్థులకు ఎలా ఉపయోగపడాలో ఏ విధంగా ముందుకోవాలనే నేపథ్యంలో అన్ని పర్ఫెక్ట్గానే ఒక ఆలోచనతోనే ముందుకెళ్తున్నాను. అసలు పోటీ చేయాలన్న ఆలోచన నాకు లేదు. అసలు రాజకీయాలకు వస్తాను కూడా అనుకోలే. అసలు జర్నలిజంకి వెళ్ళి అసలు ఫ్యాకల్టీ అయితే కూడా అనుకోకుండా ఫ్యాకల్టీ అయ్యాను, అనుకోకుండా ఉద్యమం. అల్టిమేట్ టార్గెట్ మండలిలో కూర్చోవాలా? అట్లనేం టార్గెట్ ఏం లేదు. మండలిలో కూర్చో ఎందుకు అవకాశం వచ్చింది కాబట్టి పోటీ కాదు. మండలిలో కూర్చొని ఏం చేస్తావు? సంవత్సరం మొత్తం మీద 2 సార్లు సమావేశాలు అయితే ఒక ఎమ్మెల్సీ ఎంతసేపు మాట్లాడితే చెప్పండి? 5 నిమిషాలు 10 నిమిషాలు ఇస్తారు. మొత్తం కలిపిన ఒక గంట, ఈ సమావేశాల గంట, ఆ సమావేశాల గంట, 2 గంటలు శాసన మండలిలో మాట్లాడే సమస్యలు మొత్తం పరిష్కారం అయితే కాదు. ఎమ్మెల్సీ అనే పదవి ఉంటే వాయిస్ పవర్ ఉంటుంది. ఒక మంత్రిగా డైరెక్ట్గా పోవడానికి అవకాశం ఉంటుంది, ఒక ముఖ్యమంత్రిని కలవడానికి అవకాశం ఉంటుంది. సాధారణ ఫ్యాకల్టీకి పోతే 3 రోజుల ముందే అపాయింట్మెంట్ తీసుకోమంటారు, ఆడిపోతాల మంత్రి బయటికి వెళ్ళిపోయింది అంటాడు. అంటే వాయిస్ పవర్ ఉంటుంది, చెప్తే మాట వినడానికి అవకాశం ఉంటుంది. రేపు ఎమ్మెల్సీ అయిన అనుకోండి, మొత్తం ఎమ్మెల్యేలు అందరికీ పోతా,
పోయి అయ్యా కొంత ఇవ్వండి, ఈ రాష్ట్రాన్ని బాగు చేద్దాం, విద్యా వ్యవస్థను బాగు చేసుకుందాం, మీ అంతా సహకారం ఇవ్వండి. అమెరికాలో తెలంగాణ బిడ్డలు రిక్వెస్ట్ చేస్తా, మన ఈ రాష్ట్రాన్ని బాగు చేసుకుందాం, మీ అంతా సహకారం ఇవ్వండి. అప్పుడు రాష్ట్రం మొత్తం స్పోకెన్ ఇంగ్లీష్ నేర్పించవచ్చు, రాష్ట్రం మొత్తం టెక్నికల్ కోర్స్ నేర్పించవచ్చు, ఒక మొబిలైజ్ చేయవచ్చు, ప్రతి ఇంజనీరింగ్ కాలేజ్ తిరుగుతా, ప్రతి డిగ్రీ కాలేజ్ తిరుగుతా, విద్యార్థులు మోటివేట్ చేస్తా. అరే నువ్వు బతకాలంటే నీ ఈ విధంగా కష్టపడాలా, లేకపోతే నీ ఫ్యూచర్ లేదు, మేమే ఇబ్బంది పడ్డావు, నువ్వు ఎందుకు ఇబ్బంది పడాలా? ఎందుకంటే డిగ్రీలో వ్యవస్థ మొత్తం నాశనం అయిపోతుంది. ఎందుకంటే 10th క్లాస్ వరకు బ్యాగ్ వేసుకుంటాం, బ్యాగ్ నిండా పుస్తకాలు ఉంటాయి, మూత బరువు అని పొంగిపోయి నడుస్తాం. ఇంటర్మీడియట్కి వచ్చినాక బ్యాగ్ ఉంటుందా? బ్యాగ్ కాస్త 4 పుస్తకాలు అవుతాయి, డిగ్రీకి వస్తే ఒకటే బుక్ అవుతాయి. ఆ ఒక్క బుక్ తీసుకొని 5 క్లాసులు రాసుకుంటారు, ఒకటే బుక్లో 5 క్లాసులు రాసుకుంటారు, సంవత్సరం మొత్తం రాసిన బుక్ అయిపోదు. అంటే చదువు ఎట్టిపోతుంది. ఓకే, డిగ్రీ స్థాయిలో స్టాండర్డ్స్ మొత్తం పడిపోతున్నాయి. ఆ డిగ్రీ అయిపోయినాక వాడు తెలుసుకొని ప్రిపరేషన్ మొదలుపెట్టి నేర్చుకునే సరే 10 ఏళ్ళు గడిచిపోతుంది. అట్లా నిజమైన శ్రామిక శక్తి ఉపాధి మార్గాన్ని పొందే వయసులో పోటీ పరీక్షల కారణంగా ఉపాధి దొరకలేక 10 ఏళ్ల పాటు ఒక నిరుద్యోగి మానసిక సంఘర్షణతో ఇబ్బంది పడుతూ ఉన్నాడు. సరైన ఉపాధి దొరక జీవితాంతం సంఘర్షిస్తూ ఉంటున్నాడు. కాబట్టి వాడికి ఉపాధి మార్గం కావాలా, వాడు ఉపాధి మార్గం చూపెట్టాలా, వాళ్ళు తెలుగు నేర్పాలా, టెక్నికల్ స్కిల్ నేర్పాలా, వాడికి ఒక మార్గనిర్దేశం చేయాలా, ఒక మోటివేషన్ అవసరం. ఒక టీచర్గా ఆ నిరుద్యోగుల తరపున, ఉద్యోగుల తరపున, ఇవాళ ఉద్యోగుల గురించి చూడండి, ఇవాళ ఉద్యోగులు 4 డేలు పెండింగ్ ఉన్నాయి. ఇంతకుముందు ఇచ్చిన పీఆర్సీకి సంబంధించి 50% ఏరియాస్ ఇంకా పెండింగ్లో ఉన్నాయి, మెడికల్ బిల్లు పెండింగ్ ఉన్నాయి. గవర్నమెంట్ ఏమన్నా మేము అధికారం రాగానే సిపిఎస్ రద్దు చేస్తాం, ఓపీఎస్ ఇస్తామని చెప్పింది. ఇంతవరకు సిపిఎస్ మీద కనీసం చర్చ జరగలే, ఒక కమిటీ ఏర్పాటు చేయలే, ఒక ఐఏఎస్ ఆఫీసర్ నియమించలే. ఇప్పటిదాకా రాష్ట్రానికి విద్యాశాఖ మంత్రి లేడు కదా. విద్యాశాఖ మంత్రి లేకుండా 5 నెలలు ఎట్లా కాలం గడిచింది చెప్పండి మీరు? ఎడిపోయిండు విద్యాశాఖ, ఎడిపోయిండు. విద్యాశాఖ మంత్రి ఎందుకు నియమించారు అంటే మీకు విద్య పైన అవగాహన లేదు, విద్య పైన సోయి లేదు, ఈ రాష్ట్రాన్ని భ్రష్టు పట్టాలించాలనుకుంటున్నారు. నిన్న రేవంత్ రెడ్డి గారు ఏమన్నారంటే 2 లక్షల రుణమాఫీ ఇస్తా అని ఎక్కడ మీటింగ్ పోతే ఆ మీటింగ్ కాడ యాడ గుడి ఉంటే ఆ గుడి పైన ప్రమాణం చేసిండు. మరి ఉద్యోగులకు సిపిఎస్ రద్దు చేస్తా ఎందుకు ప్రమాణం చేయడు? నిరుద్యోగులకు ఇచ్చిన హామీ ప్రకారం 2 లక్షల ఉద్యోగాలు డిసెంబర్ 31 మేము అమలు చేస్తాను ఎందుకు చేయడు? మీరు 2 లక్షల ఉద్యోగాలు ఫిబ్రవరి 1వ తారీఖు ఇయర్ క్యాలెండర్ పెడతామని చెప్పారు, ఇంతవరకు మొదలు పెట్టిరా? అసలు మొదలే పెట్టలే కదా, చర్చనే లేదు కదా, అసలు 2 లక్షల ఉద్యోగాలు ఏమి ఇస్తారో ఒక సోయి కూడా లేదు కదా. అంటే నిరుద్యోగులు అంటే ఎందుకు చిలకన మీకు? మీ సీరియల్ నెంబర్ ఎంత? 18. ఒకటే ఏమంటారా, రెండే ఏమంటారా? ఒకటే ఏమంటారు. ఒకటే ఏమంటారు. నిరుద్యోగులు అయితే ఒకటే, లేకపోతే రెండే ఏమంటారా? నిరుద్యోగులు అయితే ఒకటే అండి. మీరు నికార్సంగా పుస్తకం పట్టుకొని చదివే నిరుద్యోగులు అయితే ఒకటే అండి. లేదు మేము పార్టీ కార్యకర్తలం, మేము బీజేపీ అచ్చమైన బీజేపీ కార్యకర్తలం, మేము కోసుకుంటే కూడా రెడ్ కలర్ రాదు, ఆరెంజ్ కలర్ వస్తే అంటే మీ బీజేపీ ఒకటో ఒకటి వేసుకోండి, అశోక్ సార్ రెండో ఒకటి వేయండి. మీరు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఇక్కడ మీకు క్యాండిడేట్ నచ్చలే, పార్టీ నచ్చింది కానీ క్యాండిడేట్ నచ్చలే, అయినా పార్టీ కట్టుబడి ఉన్నామంటే కాంగ్రెస్కి ఒకటి వేసుకోండి, రెండో అశోక్ సార్కి వేయండి. బీఆర్ఎస్ కార్యకర్తలు గత ప్రభుత్వం నిండా ముంచింది, ఆగం చేసినట్టు మీరు భావిస్తే అయినప్పటికీ నేను టీఆర్ఎస్ కార్యకర్తనే, నేను మారలేదు, బీఆర్ వచ్చినా కూడా టీఆర్ఎస్ అని పిలుస్తానని నువ్వు అనుకుంటే టీఆర్ఎస్కి ఒకటో ఓటేసుకొని అశోక్ సార్ రెండో ఓటేయండి. రాష్ట్రంలో నిరుద్యోగులు కానీ ఉద్యోగులు కానీ మీరు నిజంగా నిరుద్యోగి నికార్సు, అశోక్ సార్ మేధావి, ఉపయోగపడతాడు, చర్చించగలుగుతాడు, మాట్లాడగలుగుతాడు, సబ్జెక్ట్ ఉందని మీకు అవగాహన కనుక ఉంటే మోటివేట్ చేయండి. లేదు అశోక్ సార్ నాకు సరిగ్గా తెలియదు, కొంతనే తెలుసు, నేను పార్టీ కార్యకర్తలకు రెండో ఓటేయండి. అందుకే అశోక్ సార్కి బీజేపీ వాళ్ళు సెకండ్ ఓటింగ్ చేస్తారు, అశోక్ సార్కి టీఆర్ఎస్ వాళ్ళు సెకండ్ ఓటింగ్ ఇస్తారు, సిపిఎం వాళ్ళు రెండో ఓటేస్తారు, ఉద్యోగులను మద్దతు ప్రకటించిన వాళ్ళు రెండో ఓటేస్తారు. ఓట్లో మెజారిటీ వస్తుంది, రెండో ఓట్లో బ్రహ్మాండమైన మెజారిటీ వస్తుంది. కానీ మొత్తం మీద గెలిచేది మాత్రం అశోక్ సారే. ఆశల పల్లకిలో ఊరేగుతున్నారా? లేదు, ఆశల పల్లకి ఏం లేదు, నిజంగా రిజల్ట్ అటు ఇటు అయితే ఏం కాదు, తమ్ముడు పోయి మళ్ళీ ఈ జనాలు ఇంతే అట్లా ఏమన్నా ఇట్లా అంటారా? అట్లా మొబిలైజ్ చేస్తా, మన అమ్ముడు పోవద్దు, మన రాష్ట్రాన్ని కాపాడుకోవాలా, మన భవిష్యత్తుని కాపాడుకోవాలని ఊరు మళ్ళీ తిరుగుతా. మీరు ఎట్లుందంటే ఒకవేళ మీరు ఓడిపోతే ఇక మొత్తం అమ్ముడు పోయినట్టే వాళ్ళు, అంతేనా? అట్లనేమంటాం, మార్పు తీసుకొద్దామంటున్నా. ఇప్పుడు ఎంతో కొంత చేస్తారు కదా, మొత్తం అమ్ముడు పోతే అశోక్ సార్ 0 రావాలి కదా, అశోక్ సార్ కూడా ఓట్లు వస్తాయి కదా. 0 ఎందుకు వస్తుంది కానీ చెప్తున్నా. మీరు ఒకవేళ మొత్తం అమ్ముడు పోయారంటే 0 రావాలి, ఎవరు ఓటేయద్దు కదా. మరి అశోక్ సార్ కూడా ఓటేస్తారు కదా, అంటే ఓటేసిన వాళ్ళు నీతి నిజాయితీ ఉన్నట్టే కదా. టీఆర్ఎస్ గవర్నమెంట్ ఓడించి కాంగ్రెస్ ఎన్నుకుంటున్నంటే ప్రజాస్వామ్యంలోకి ఎంతో కొంత వాస్తవాలు ఉన్నట్టే కదా. కాబట్టి ఇప్పుడు కూడా వాస్తవాలు ఉంటాయి. అశోక్ సార్ గెలవడానికి అవకాశాలు చాలా మెండుగా ఉన్నాయి, ఫలితాలు అట్లే కనబడుతున్నాయి. ఏ ఊరికి పోయినా అశోక్ సార్ బ్రహ్మరథం పడుతున్నారు, విజయం నాదే. చూద్దాం ఏం జరుగుతుందో. థ్యాంక్ యూ వెరీ మచ్. 27 రిజల్ట్ ఎప్పుడండి? రిజల్ట్ 6వ తారీఖు రిజల్ట్. సో 6వ తారీఖు చూద్దాం రిజల్ట్ ఎట్లుంటుంది అన్నది. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. మీ ఫైట్ ఇట్లా కంటిన్యూ చేయండి నిరుద్యోగుల పక్షాన. థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇది అశోక్ గారితో ఇంటర్వ్యూ. ఆయన నెంబర్ 18, నాకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించండి అంటున్నారు. ఒకవేళ నాకు నెంబర్ 1 లేకపోతే రెండోదాన్ని వేయండి అని అడుగుతున్నారు. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.